న్యాయవేదికకు స్వాగతం. మనకేదన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్స్‌కి. చాలా సందర్భాల్లో తక్కువ ఎక్స్‌పెన్సెస్ తోటి ఉండే హాస్పిటల్స్ చూసుకోవడం గానీ, క్లినిక్‌లు చూసుకోవడం గానీ జరుగుతూ ఉంటది. వెళ్తూ ఉంటారు. హస్తవాసితోటి మాకు తగ్గిపోయిందండి అన్న సందర్భాలు మనం ఎప్పుడో విన్నాం పూర్వకాలం. తర్వాత పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, నాడి చూసి వైద్యం చేయాల్సిన సిట్యుయేషన్ నుంచి అవసరం లేని టెస్టులు చేస్తే తప్ప ఒక ప్రాబ్లమ్ ఏంటి, హెల్త్ ప్రాబ్లమ్ ఏంటి అని కనుక్కునే సిట్యుయేషన్‌లో ఈరోజు హాస్పిటల్స్‌లో డాక్టర్స్ లేరు, హాస్పిటల్స్ లేవు. ఎందుకు అంటే స్టైల్ ఆఫ్ మెయింటెనెన్స్‌లు గానీ, వాళ్ళకుండే శాలరీస్ గానీ, ఇవి మెయింటైన్ చేయడానికి కామన్‌గా అవి నడుస్తున్నాయి. ఇంకొకటి లీగల్ అవేర్‌నెస్ చాలా ఎక్కువ వచ్చేసింది క్లయింట్స్‌లో కూడా. ఒకవేళ ప్రాపర్‌గా ఎవిడెన్స్ లేకుండా ట్రీట్మెంట్ చేస్తే, అంటే మెడికల్ టెస్టులు లేకుండా ట్రీట్మెంట్ చేసి, అది ఎక్కడైనా కొంత ప్రాబ్లమ్ అయ్యిందనుకోండి, అసలు మీరు ఏం చూసి చేశారు, మీకు అక్కడ ప్రాబ్లమ్ ఉందని మీకు ఎలా తెలుసు అంటూ వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పుతున్న సందర్భాలు, కన్జ్యూమర్ ఫామ్‌లో కేసులు వేస్తున్న సందర్భాలు ఎక్కువ అప్పట్లో జరుగుతూ వచ్చినాయి. దానివల్ల ఏ డాక్టరు కూడా రిస్క్ తీసుకోవట్లేదు. ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత వాళ్ళకి చూస్తే అర్థమవుతుంది ప్రాబ్లమ్ ఏంటి, దాని సీరియస్‌నెస్ ఏంటని. మరీ అవసరం అనుకుంటేనే టెస్ట్‌లకు పంపించాలి. కానీ ఆ స్టేజ్ దాటిపోయి వీళ్ళతో మనకెందుకు అన్న ఉద్దేశంతోటి ప్రతి పేషెంట్ హాస్పిటల్‌కి వెళ్తే ముందు టెస్టుల తర్వాతే అది ఫీవరా, వైరల్ ఫీవరా, డెంగ్యూ ఫీవరా, లేకపోతే ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమా అని డిసైడ్ చేస్తున్న పరిస్థితిలో ఉన్నాం. దీనివల్ల మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాసు, లేకపోతే విలేజెస్‌లో గానీ ఇలాంటి సందర్భాల్లో పేషెంట్స్ ఎట్లా ఉంటారంటే, వాళ్ళకొస్తున్న ఫైనాన్షియల్ దీని ప్రకారం మనకి గవర్నమెంటు ఇవ్వాల్సిన మేజర్ ఫ్రీవి 2, వైద్యం, విద్య. ఈ రెండిట్లోనూ ఆఫర్స్ వస్తున్నప్పటికీ కూడా, అంటే మెడికల్‌గా ట్రీట్మెంట్‌లకి వెళ్ళడానికి గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఆఫర్స్ ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తూంటారంటే, చిన్న ప్రాబ్లమే కదా అని గాని, లేదా హార్ట్ అటాక్స్ అట్లాంటివి వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం జరుగుతూ ఉంటది. ఇప్పుడు కాదండి, ఎప్పటినుంచో ఉంది. కానీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దీని మీద చాలా సీరియస్‌గా తీసుకొని ఎంక్వైరీలు చేస్తే రీసెంట్‌గా ఈ ఇయరు 350 మెంబర్సు నకిలీ వైద్యులు దొరికారట. ఏది కొన్ని ఏరియాల్లో వీళ్ళు ఎంక్వైరీ చేస్తే. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే రీసెంట్‌గా వికారాబాద్‌లో ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వస్తే ఇమ్మీడియేట్‌గా దగ్గరలో ఉన్న క్లినిక్‌కి వెళ్తే ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ కింద నేమ్ ప్లేట్లు, బోర్డులు పెట్టేసుకొని ఇంకో 2, 3 డిగ్రీలు కూడా యాడ్ చేసుకున్నారు. తీరా చూస్తే 10th క్లాస్ క్వాలిఫికేషన్ కూడా లేదు. ఆ హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తికి ఈ తెలిసిన కొన్ని మెడిసిన్స్ ఏవైతే కామన్ పీపుల్స్‌కి కూడా తెలిసిన మెడిసిన్స్ అవి. అలాంటివి చూసి ఇచ్చేయడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత మంచిర్యాలలో ఒక ఇన్సిడెంట్, పాపకి ఫీవర్ వస్తే సందర్భం లేకుండా హెవీ పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం గానీ, వీళ్ళు చేస్తున్న పనులు అంటే మ్యాక్సిమం కొన్ని మెడికల్స్ గురించి ఈ మధ్య మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. ఈ మెడిసిన్ వాడితే ఈ రిలీఫ్, ఈ మెడిసిన్ వాడితే ఈ రిలీఫ్ అని. ఇవి మెడికల్ షాప్స్ రన్ చేస్తున్న వాళ్ళకి కొంత ఎక్కువ అవగాహన ఉంటది. అలాగే కంపౌండర్స్ కింద, నర్సుల కింద వర్క్ చేస్తున్న వాళ్ళకి కొంత అవగాహన ఉంటది ఈ మెడిసిన్స్ గురించి. ఇప్పుడు పరిస్థితి ఏంట్రా బాబు అంటే, యూట్యూబ్‌లు చూస్తే ప్రతి ఒక్కళ్ళకి ఒక మెడిసిన్ యొక్క ప్లస్‌లు, మైనస్‌లు, దానివల్ల బెనిఫిట్స్, బెనిఫిట్స్ అనేవి తెలుస్తూ వచ్చినాయి. దీనివల్ల ఏం చేస్తున్నారంటే, అవి చూసి వాడేస్తున్న వాళ్ళు, ఓన్‌గా వాడేస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటే, ఇలా క్లినిక్‌లకి వెళ్ళి వాళ్ళకి బేసిక్ క్వాలిఫికేషన్ ఉందా, లేదా అని కూడా చూసుకోకుండా ట్రీట్మెంట్‌లకి వెళ్తున్న సందర్భాల్లో మంచిర్యాలలో కూడా ఒక అమ్మాయి, ప్రెగ్నెన్సీ అమ్మాయి, 4th మంత్ ప్రెగ్నెంట్ ఆవిడ ట్రీట్మెంట్‌కి వెళితే ఈ హెవీ స్టెరాయిడ్స్, నెక్స్ట్ పెయిన్ కిల్లర్స్ ఎంత మోతాదులో ఇవ్వాలో కూడా తెలియకుండా పెయిన్ కిల్లర్స్ హెవీగా ఇచ్చేయడం వల్ల ఆవిడ ప్రెగ్నెన్సీ పోవడంతో పాటు ప్రాణం మీదకొస్తే ఎమర్జెన్సీగా ఇది క్లినిక్ అండి, ఎంతవరకు ఇది ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుంది, పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళండి అని పంపించేసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మామూలు సామాన్య వ్యక్తులకి తెలియదు. వీటి గురించి పట్టించుకోవాల్సిన వ్యక్తులు ఎవరు? గవర్నమెంట్. సామాన్య వ్యక్తులు ఏమనుకుంటారు, ఒక లైన్‌లో చూస్తే గట్టిగా 10 క్లినిక్‌లు, 4 హాస్పిటల్స్ కనిపిస్తున్న సందర్భాలు ఇవన్నీ. సో వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్‌కి ఉంది. సో దీని మీద తెలంగాణ గవర్నమెంట్ ఈ మధ్య ఎవ్రీ ఇయర్ సర్వే చేస్తున్నారు. ఈ ఇయర్ కొంత హెవీగా జనాలు బయటపడ్డారు. కనీసం ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్స్ కూడా లేకుండా క్లినిక్‌లు రన్ చేస్తున్న వాళ్ళు. ఒకప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్ అనేవాళ్ళు. వీళ్ళెవరు? వీళ్ళకేదో ఒక చిన్న ఎగ్జామ్ ఉంటది. కానీ వీళ్ళు డాక్టర్స్ కింద కన్సిడర్ అవ్వరు. క్లినిక్‌లు పెట్టేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఎంత దారుణంగా అడ్వాన్స్ అయ్యిందంటే డాక్టర్స్ యొక్క పొజిషను
ఫేక్ డాక్టర్స్ రియల్ డాక్టర్ కంటే ముందు ఉంటున్నారట. ఏ రకంగా అంటే వీళ్ళకి తెలిసిన సర్వే ప్రకారం ఈ రోజున సోషల్ మీడియాలో మీరు మీరు ఏవైతే యూట్యూబ్స్లో చూస్తున్నారో సోషల్ మీడియాలో ఫేక్ డాక్టర్స్ వాళ్ళు చేస్తున్న వీడియోలు అవి చూసి పేషెంట్స్ వెళ్ళటం, వాళ్ళ క్లినిక్స్ని వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవడం ఇంత దారుణంగా అయిపోయిన పరిస్థితి. అంటే ఆ ఏరియా పీపుల్సే మోసపోవడం కాదు, సోషల్ మీడియా చూసి వాళ్ళు చెప్తున్న మెడిసిన్స్ తెలిసి తెలియక మెడికల్ షాప్స్కి వెళ్ళి కొనేసుకొని వేసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సోషల్ మీడియాతో ఎంత ప్లస్ ఉందో అంత డేంజర్ ఉందండి. మీరు ఈ ఈ ప్రొఫెషన్లో నేను ఒక డాక్టర్స్ గురించే మాట్లాడట్లేదు, ఇక్కడ అడ్వకేట్స్ గురించి కూడా మాట్లాడుతున్నాను. ఎవ్రీ ఇయర్ అడ్వకేట్స్ని పట్టుకుంటే నిజంగా క్వాలిఫికేషన్ లేని అడ్వకేట్స్ కొన్ని లక్షల మంది ఉన్నారు. మ్యాక్సిమం థౌజండ్స్లో పట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అవి ఎంత సివియర్గా అంటే ఇప్పుడు నకిలీ డాక్టర్లు వాళ్ళే క్లినిక్లు హాస్పిటల్ పెట్టి రియల్ డాక్టర్ల కంటే సూపర్గా ఎట్లా రన్ చేస్తున్నారు. రీసెంట్గా గుజరాత్లో ఒక సామాన్య వ్యక్తి, కొంత లీగాలిటీ తెలిసిన వ్యక్తి ఏకంగా కోర్టే ఎస్టాబ్లిష్ చేశాడు. ఒక ట్రిబ్యునల్ లాగా ఎస్టాబ్లిష్ చేసి ఈయనకు ఇంకో ఫేక్ ఒక అడ్వకేట్ని ట్రిబ్యునల్ మెంబర్గా పెట్టుకొని ల్యాండ్ కేసులు సెటిల్మెంట్లు చేయడం, ఆర్డర్లు కూడా ఇచ్చిపడేయడం చేస్తూ వచ్చాడు. సో ఫేక్ పర్సన్స్ని ఐడెంటిఫై చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. సోషల్ మీడియాలో చూసి వీళ్ళు పర్ఫెక్ట్ అని అనుకోవద్దు, ఎంక్వైరీ చేసుకోండి. మీరు వెళ్ళిన ప్లేస్ దగ్గర అది అడ్వకేట్ అయితే బార్ కౌన్సిల్ పర్మిషన్ ఉందా లేదా, మెడికల్ డాక్టర్ అయితే కనుక వాళ్ళకి ఆల్రెడీ మెడికల్ కౌన్సిల్ యొక్క పర్మిషన్ ఉందా లేదా అని బేసిక్గా ఒక ఫ్రేమ్ చేసుకొని పెట్టుకునేవాళ్ళు. అది తీసి పడేశారు, ఎవ్వడూ పెట్టుకోవట్లా. దాన్ని ఐడెంటిఫై చేసి కనీసం క్లయింట్స్ అరే మీరు ఇది పెట్టలేదు ఏంటి అని అడిగే పొజిషన్ కూడా ఎవరూ లేరు. సో ఒక డాక్టర్ కానీ ఒక అడ్వకేట్ కానీ కంపల్సరీ వాళ్ళ బార్ కౌన్సిల్స్ ఏవైతే మెడికల్ కౌన్సిల్స్ ఇచ్చిన ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్ ఉంటుందో అవి ఖచ్చితంగా ఫ్రేమ్ చేసి మీ ఆఫీస్ రూమ్స్లో పెట్టుకోవాలి. బేసిక్ పేషెంట్ కానీ క్లయింట్ కానీ ఇది ఒక్కటి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఓకే వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ ఉన్నంత వరకు మాట్లాడినా అడ్వకేట్స్ పొజిషన్ ఎంత దారుణంగా అయిపోయిందంటే దీనికి ఒక ఏజ్ లిమిట్ లేకపోవడం వల్ల ఏ పని చేయడం చేతకాని వాళ్ళు కూడా అడ్వకేట్స్ అవుతున్నారు. రిటైర్ అయిపోయి ఖాళీగా కూర్చున్న వాళ్ళు కూడా అడ్వకేట్స్ అవుతున్నారు. చదువుకోవడం మంచిదేనండి, చదువుకోవడం వల్ల నాలెడ్జ్ పెరిగిద్ది, ఒక అవేర్నెస్ సొసైటీలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే రెక్టిఫై చేయడానికి. కానీ కర్మ ఏంటంటే వాళ్ళ కేసులు వాళ్ళే చేసుకోవడానికి లా చేస్తున్న సందర్భాలు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవడానికి లా చేస్తున్న సందర్భాలు. మీరు ఒక 10 ఇళ్ళు ఎంక్వైరీ చేస్తే ఒక అడ్వకేట్ ఉంటారు, లేదా ఒక 30 ఇళ్ళు అడ్వకేట్ చేస్తుంటే ఒక మెడికల్ డాక్టర్ ఉంటున్నారు. ఒకప్పుడు డాక్టర్గా అవ్వడం అనేది చాలా పెద్ద రిస్క్. కానీ ఈ రోజున కోట్లు పడేస్తే ఈజీగా ఎక్కడైనా సీట్ వస్తుంది కంపల్సరీ. ఇప్పుడు ఎందుకంటే జనాభా పెరిగారు, మెడికల్గా అవసరం ఉంది. నిజాయితీగా పర్ఫెక్ట్గా ఎడ్యుకేషన్ తోటి వెళ్తున్న సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. దీంతోపాటు ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లం అండి. మేము కన్సల్టేషన్స్ విన్న సందర్భాల్లో కానీ బయట మేము ఎంక్వైరీ చేసిన వాటిలో కానీ డాక్టర్స్ ఎంబీబీఎస్ చేస్తున్న పిల్లలు సైకలాజికల్గా ఎంత డిప్రెషన్లో ఉంటున్నారంటే అంత డిప్రెషన్లో ఉంటారు. వీళ్ళే ఒక ప్రాపర్ ఇది లేదు. యాక్చువల్గా వీళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్లు ఇచ్చేస్తూ ఉంటారు. అలాగే అడ్వకేట్స్ విషయానికి వచ్చేసరికి వాళ్ళకే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బోల్డన్ని ఉంటాయి. ఉన్నంత మాత్రం కేసులు చేయకూడదని కాదు, సీనియారిటీయే లేదు. ఒకప్పుడు కనీసం కొంతకాలం సీనియర్ల దగ్గర చేసేవాళ్ళు, లేదా వర్క్ నేర్చుకునే టైం అన్నా ఉండేది. ఇప్పుడు ఏమీ లేదు. ముందు లా చేసామా సర్టిఫికేట్ కూడా వచ్చేలోపే ప్రాక్టీస్లోకి దిగిపోయి వీళ్ళే ఓన్ వకాలత్తులు తీసుకుంటూ కోర్టుల దగ్గర బెయిల్ పిటిషన్లు వేయడమో, షూరిటీ సబ్మిట్ చేయించడమో, లేకపోతే రిప్రజెంటేషన్లు ఫోర్జెడ్ రిప్రజెంటేషన్లు చేయడమో, వకాలత్తు కూడా ఫైల్ చేయకుండా రిప్రజెంటేషన్స్ చేస్తున్న సందర్భాలు ఎక్కువగా చూస్తున్నాం. ఈ 2 ప్రొఫెషన్స్లో జరుగుతున్న ఫేక్ పర్సన్స్ని ఐడెంటిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీదే. రీసెంట్గా ఒక కన్సల్టేషన్ విన్నానండి. లేడీ అడ్వకేట్ యూట్యూబ్లో ఒక ఆవిడ చిన్న ఆమె, మ్యాక్సిమం ఒక 7-8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో, బార్ కౌన్సిల్లో మెంబర్ కింద కూడా ఆవిడ ఎలక్షన్స్లో నుంచున్న ఆవిడ, తెలంగాణ హైకోర్టు. ఒక క్లయింటు ఆ అమ్మాయిని అప్రోచ్ అయితే ఆవిడ ఫీజులు చెప్పి కేసే వేయకుండా ఫ్రెండ్షిప్, ఈవినింగ్ పబ్స్, రెస్టారెంట్లు, తర్వాత వీళ్ళు ఊటీలు, షికార్లు, అతను సోషల్ మీడియాలో కూడా పెట్టిన సందర్భం నేను చూశాను ఈ వీడియో. అంటే ఒక క్లయింట్ని ట్రాప్ చేయడానికి ఆ మధ్య నేను మమ్మల్ని నమ్ముకుని ఒక అమ్మాయి వస్తే అమ్మాయి కేసు మేము డీల్ చేయడం జరిగింది. ఆర్డర్ కూడా వచ్చింది. ఆర్డర్ కాపీ వచ్చినాక మీకు మళ్ళీ వేరే వీడియో చేద్దామని ఆగామండి. ఆర్డర్ కాపీ కోసం వెయిటింగ్. అంత షార్ట్ టైంలో అయింది ఆ కేసు లక్కీగా. సో ఈ లేడీ అడ్వకేటు
క్లయింట్‌ని ట్రాప్ చేసి అతని దగ్గర ఒక 8 లాక్సో, 10 లాక్సో వాడుకొని కేస్ కూడా వేయకుండా రివర్స్‌లో అతని మీద చాలా కేసులు ఫైల్ చేసింది. ఒక అడ్వకేట్‌తో పెట్టుకుంటే ఎట్లా ఉంటదో చూడండి అని. సో, ఇట్లాంటివి కొంత బార్ కౌన్సిల్ ఐడెంటిఫై చేసి ఇలాంటి ఫేక్ పర్సన్స్‌ని, ఫోర్జ్డ్ పర్సన్స్‌ని బ్లాక్‌మెయిల్ చేసే వ్యక్తుల మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ ఫేక్ డాక్టర్స్‌కి సంబంధించి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏం చెప్తున్నారంటే నేషనల్ మెడికల్ కమిషన్ చట్టం ప్రకారం వీళ్ళకి ఎవరైతే ఫేక్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళకి 1 ఇయర్ పనిష్మెంటు, 5 లాక్స్ ఫైన్ ఉంటుంది కేసు యొక్క తీవ్రతను బట్టి. సో ఈ చట్టం చాలా సీరియస్గా ఉందండి. కానీ ఫేక్ డాక్టర్స్ని ఐడెంటిఫై చేసుకోవాల్సిన బాధ్యత పేషెంట్ల మీద కూడా ఉంటుంది. వాళ్ళు ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తారో, క్లినిక్లకి వెళ్తారో, ఆర్ఎంపీ డాక్టర్లని వెళ్తారో, చిన్నవని చెప్పి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దు. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న వ్యక్తులంతా పర్ఫెక్ట్ కాదు. వాళ్ళ మీద మీరు పూర్తిగా ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకు ఎవరు తెలియదండి మా ఏరియాలో, సో సోషల్ మీడియాలో చూసాం, ఈ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాం, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అని చెప్పి అనవసరంగా మీరు ఇరుక్కోవద్దు. మీరు ఎంక్వైరీ చేసుకోవాల్సిన బేసిక్ నాలెడ్జ్ మీ దగ్గర ఉండాల్సిందే. అలాగే సోషల్ మీడియాలో వస్తున్న మెడిసిన్స్ కూడా మీరు అవి చూసేసి వాళ్ళకి తెలిసింది వీళ్ళకి సూపర్గా తెలుసు అని, అంటే వీళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ మెడిసిన్స్లోనే కాదండి ఫేక్ డాక్టర్స్ ఉన్నది, ఆయుర్వేదంలో ఉన్నారు, హోమియోపతిలో ఉన్నారు. సో ఇవన్నీ మీరు చూసుకొని పర్ఫెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. ఆరోగ్యానికి సంబంధించి, ప్రాణానికి సంబంధించిన విషయం కాబట్టి. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఈ సోషల్ మీడియాలో వస్తున్న మెడిసిన్స్ మీకు మీరుగా ఓన్గా వాడొద్దు. వాళ్ళు చెప్తున్నవన్నీ నిజం కాదు. ఈ వీడియోల్లో వస్తున్న డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ పర్ఫెక్టా కాదా అని ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. అలాగే ఈ ఫేక్ డాక్టర్స్కి సంబంధించి ఈ నకిలీ వైద్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళు నకిలీ వైద్యులని మీరు కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతుంటే కనుక గవర్నమెంటు నేషనల్ మెడికల్ కమిషనే ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేశారండి. మీరు ఆ మెయిల్ ఐడికి ఇక్కడ చూపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసి మీ కంప్లైంట్, మీ ఏ ఏరియాలో ఉన్నారు, ఏ ఏరియా డాక్టర్స్ ఈ రకంగా బిహేవ్ చేశారనేది మీరు కంప్లైంట్ ఇస్తే కనుక మీతో ఎంక్వైరీ కూడా లేకుండా డైరెక్ట్గా వీళ్ళు మెడికల్ కౌన్సిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి వాళ్ళని రైడ్ చేయడం, వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ కానీ, క్వాలిఫికేషన్స్ కానీ ఎంక్వైరీ చేసి లీగల్గా వాళ్ళని పనిష్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నదంతా తెలంగాణకి సంబంధించిన వైద్యులు, తెలంగాణకి సంబంధించిన అడ్వకేట్స్ గురించి. మరి ఆంధ్ర సంగతి ఏంటి? ఆంధ్రాలో కూడా లేరా అడ్వకేట్లు, ఫేక్ అడ్వకేట్స్, ఫేక్ డాక్టర్స్? సో ప్రొఫెషన్లో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే న్యాయం కోసం కోర్టుల చుట్టూ వెళ్ళినప్పుడు కరెక్ట్ వ్యక్తుల ద్వారా న్యాయం జరగకపోతే క్లయింట్స్ మానసికంగా కానీ, ఫైనాన్షియల్గా కానీ చాలా సఫర్ అవుతారు. అలాగే పర్ఫెక్ట్ డాక్టర్స్ కరెక్ట్గా క్వాలిఫైడ్ పర్సన్స్ కాకపోతే వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ వల్ల వాళ్ళ జీవితాలే సర్వనాశనం అయిపోతే ప్రాణాల దాకా పోతాయి. సో ఇటువంటి వాటి మీద ఏపీ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఎవ్రీ ఇయర్ ఈ ఫేక్ డాక్టర్స్, ఫేక్ అడ్వకేట్స్ మీద ఒక సివియర్ సర్వే వేసి రిపోర్ట్స్ ద్వారా వాళ్ళని డిలీట్ చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్లో చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళ ముందు ఉన్నాయి. ఎందుకంటే 5 ఇయర్స్ నుంచి పెద్దగా డెవలప్మెంట్ లేకపోవడం కానీ, ఇంకేదైనా సిచ్యుయేషన్స్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకుంటూ కొత్తగా అంటే మరి ఇవి కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. దీనికి సంబంధించి ఈ 2 స్టేట్లలోని మినిస్టర్స్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ రెక్టిఫై దిస్ ప్రాబ్లమ్ అండ్ ఈ ఫేక్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా లీగల్గా పనిష్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజలందరి తరపు నుంచి.